98వ కీర్తన యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు. ఆయన గురించి కొత్త కీర్తన పాడుని. ఆయన దర్శనాశ్రమంలోని పరిశుద్ధ బాబు ఆయన విజయం కలుగు చేసినది. యెహోవా తన దర్శనం వెల్లడి చేసి ఉన్నాడు. అన్ని జనులు తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధ 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 ఉందో పరిశుద్ధ దేవానికి స్తోత్రం అయినా దేవానికి స్తోత్రం కానీ పరిశుద్ధాత్మ ఇక్కడే సంతరిస్తున్నాం ప్రభా, ఇక్కడే సంతరిస్తున్నాం తండ్రి. నీవే మాట్లాడుతున్న దేవుడు కానీ నీటి కాదు తండ్రి. ఈ రోజు ప్రతి ఒక్కరి చేరు నీకు అంగీకారం చేయమని ప్రతి బిడ్డతో నీవే మాట్లాడమని పరలోష్యం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, దేవాది దేవుడు సర్వాధికారుడు సృష్టికర్త సర్వోన్నత దేవుడు అయిన వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. వాక్యం రెండొచ్చులుగా కట్టం కీడులోంచి ముగ్గులోంచి పెట్టి లాగిస్తుంది. అలాంటి వాక్యము మనం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు ధ్యానిస్తున్నాం, ఎంతవరకు స్తుతిస్తున్నాం, ఎంతవరకు ఆరాధిస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో గుజ్జాడుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత విశ్వాసాన్ని కృపను తీసుకొచ్చాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉంట అసత్యం. ఆయన ఉన్నాడు పరమ దయచేయబడి నమ్మడప్పుడే కార్యం జరుగుతుంది, లేకపోతే కార్యం జరగదు. ఇక్కడ వాక్యము మన పాదములకు దీపమైనది, అది వెలుగే ప్రకాశిస్తుంది. ఆ వెలుగులో మనం ఎంతవరకు నడవగలుగుతున్నాం, ఎంతవరకు జీవించగలుగుతున్నాం. వాక్యం అని వెలుగులో నడవాలి. ఆది వాక్యం ఉండను, వాక్యము దేవుడి యొక్క ఉండను, వాక్యము దేవుడే ఉండను. అది సరిగ్గా ద్వారానే మన మధ్యలో ఉండను. ఇద్దరు ఉన్న దగ్గర నేను ఉంటానని విస్తరించిన దేవుడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ యెహోవా ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. దేవుడు చేసిన కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయి. ఒక గుడ్డివాడు నడవలేని స్థితిలో ఉండగా గుడి మెట్ల మీద అడుగుతుండగా యోహాను పేతురు కూడా ఆలయంలోకి గంగమ్మ పరిగెత్తి వెళుతున్నారు. అప్పుడు వాటిని కూడా అడుగుతున్నాడు ఆ గుడ్డివాడు. అప్పుడు పేతురు అన్నాడు, ఏంటి బంగారాలు నా దగ్గర లేవు కానీ నా కలిగిదే నీకు ఇస్తున్నాను అని నజరుడైన యేసు నామాన్ని నువ్వు లేచినప్పుడు అతను చెయ్యి పట్టుకొని పైకి లేపేటప్పటికీ అతను స్వస్థత అయిపోయింది. అతను గొంతులు వేస్తూ వాడితో పాటు ఆలయంలోకి వెళ్ళాడు. అందరూ ఆశ్చర్యపోతున్నారు. గుడిమెట్ల దగ్గర అడుక్కునేవాడు కదా, ఎంత చక్కగా స్వస్థ అయిపోయింది. ఎందుకంటే దేవుడు చేసిన కార్యాలు కంటికి కనిపించవు, మనుషులు దానికి అగోచరాలు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ యెహోవా ఆశ్చర్యకార్యం చేస్తున్నాడు. ఆయన గురించి కొత్త కీర్తన పాడి. ఎందుకంటే పాఠంలో పరిశుద్ధాత్మ ఉంది, వాక్యంలో పరిశుద్ధాత్మ ఉంది, ప్రాంతంలో పరిశుద్ధాత్మ ఉంది. ఎందుకంటే మనం సంతోషంగా పాటలు పాడుకుంటాం. మనకి ఏదైనా కార్యం జరిగింది అనుకుంటే మనం వెంటనే పాటలు పాడుకొని దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయనతో ఉంటాం. మనం అక్కడ కీర్తనలు పాడుకుంటాం. అందుకంటున్నాడు ఆయన దర్శనాశ్రమం, ఆయన పరిశుద్ధ బాబు ఆయన విజయం కలుగు చేసినది. ఎందుకంటే దేవుడికి ఎప్పుడు కూడా జయమే, అపజయం దానికి లేదు అక్కడ. అందుకంటున్నాడు పిలిచిన వెంటనే పలికే దేవుడు అయినా, పరిపూర్ణత కలిగిన దేవుడు అయినా, పరిశుద్ధత కలిగిన దేవుడు అయినా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. జీవాధిపతి దేవుడు, సర్వాధికారుల సృష్టికర్త, సర్వోన్నత దేవుడు అయినా యెహోవా తన దర్శనం వెల్లడి చేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు రక్తం ద్వారా మనకు రక్షణ వాక్యాన్ని ఇచ్చాడు యేసు ప్రభు. అందుకంటున్నాడు ఆ రక్తం నీలో పరిపూర్ణత కలిగిన వచ్చిన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడు దేవుడు నీ హృదయంలోకి రావాలంటే నీవు కూడా పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడే దేవుడితో కలిసి జీవించడానికి అవకాశం కలుగుతుంది. అక్కడ యెహోవా తన దర్శనం వెల్లడి చేస్తున్నాడు. అన్ని జనుల యొక్క తన నీతిని బయలుపరిచున్నాడు. అన్ని జనాంగం యొక్క ఆయన నీతిని బయలుపరిచాడు. అందుకే అంటున్నాడు కదా, పరలోకంలో లేనడు, అందుకే పాతాళ లోకంలో లేనట్టు, భూలోకంలో లేనడు దేవుని నామము వ్యక్తపడుతుంది. ఆయన అన్ని నామముల కన్నా యేసు నామమే బాగుంది. అందుకంటున్నాడు అన్ని జనాంగం మధ్య ఆయన దర్శనం ఇచ్చే దేవుడు ఆయన, ప్రతి ఒక్కరిని మార్చే దేవుడు ఆయన. కొన్నేళ్ళు ఒక ధర్మంతుడు ఉన్నాడు. అతను దేవుడు నమ్ముకున్నాడు, కానీ వాక్యం చదువుతున్నాడు, కానీ వాక్యం అర్థమవుతుంది అక్కడ. అప్పుడు దేవుడితో తండ్రి కొన్నేళ్ళు నీకు వాక్యం అర్థమవుతలేదు కాబట్టి పలానా చెప్పకానికి శివ ఉన్నాడు, అతను నమ్ముడు చెప్పు, అతను వాక్యం చెప్తాడు. ఎందుకంటే వాక్యం ఉంటే ద్వారా విశ్వాసం కలుగును, బైబిల్ చెబుతే ద్వారా విశ్వాసం కలుగును. అప్పుడు ఇద్దరు మనుషులు పంపించారు. అప్పుడు పేతురు మిద్ది మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తుండగా దేవుడు ఒక దర్శనాన్ని చూపెడుతున్నాడు.
ఎందుకంటే అన్ని జరగడంతో కలిసి ఉండకూడదని ఉంది. అలాగే ఒకవేళ వెళ్ళడేమని చెప్పి దేవుడు దర్శనం చూపెడుతున్నాడు. అక్కడ ఆకాశం నుంచి ఒక బుట్ట కింద దిగి వస్తుంది. ఆ బుట్టకి ఈ లోకంలో జీవజలరాశులు వదులుతూ ఉన్నాయి. అప్పుడు దేవుడు స్వరం వినపడుతుంది, వాటిని చంపుకొనితేను, వాటిని చంపుకొనితేనని చెప్పి. అప్పుడు పేతురు అంటున్నాడు, ప్రభా అవి అభ్యంతరమైన నీకు ఇష్టమైంది కదా, ఎలా చెప్పుకొని తింటాను అన్నప్పుడు అవి చెప్పుకొని తినవలసిందే అన్నాడు దేవుడు అక్కడ. ఎందుకంటే నేను ఇక్కడే సేవ చేస్తాను ప్రభా, నాకు ఇక్కడే బాగుందంటే కుదరదు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి సేవకు. అలాగే ప్రభు అని చెప్పి ఆ ఇద్దరు మనుషులు వచ్చారు, నీ కోసం వెళ్ళి అన్నాడు దేవుడు అక్కడ. వాళ్ళతో కలిసి వెళ్ళేటప్పటికల్లా కొన్ని చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచేశాడు. నేను ఒక్కరినే వాక్యం ఉన్నా కాదని చెప్పి అందరూ వినాలని చెప్పి అందరినీ పిలిచేశాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. అందరినీ ఎప్పుడైతే పిలిచేశాడో ఆలంతా నిండిపోయింది. అప్పుడు ప్రార్థన చేసేటప్పటికల్లా అందరి మీద పరిశుద్ధాత్మ వచ్చేసింది. దేవుడు పక్షపాతి కాడు అనుకున్నాడు అక్కడ దేవుడు అక్కడ. ఎందుకంటే దేవుడు ఇప్పుడు పక్షపాతి కాడు, ప్రతి ఒక్కరూ దేవుడికి కావాలి. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. ఆయన నిత్యం కలుగు చేస్తుంది. యెహోవా తన దర్శనం వెల్లడి చేస్తున్నాడు. అన్ని జనులకి తన నీతిని బయలుపరిచినాడు. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృప విశ్వాసకులు ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. ఇశ్రాయేలు జనకము అంతేకంటున్నాడు ఇక్కడ. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృప విశ్వాసకులు ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. ఎందుకంటే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. మన ప్రార్థన, మన వాక్యం దేవుడికి ఎంతో ఇష్టం. వీళ్ళంత ఎక్కువ ప్రార్థన చేసుకుంటే అంత దేవుడితో కలిసి జీవించడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ బైబిల్ చదివితే దేవుడు మనతో మాట్లాడతాడు. వాక్యం అంటే మనతో మాట్లాడటం, ప్రార్థన అంటే దేవుడితో మనం మాట్లాడటం. ఎక్కువగా దేవుడితో కలిసి జీవించాలి. దేవుడి సందులు కన్నీటి కర్చాలి, దేవుడి సందులు ఏడవాలి అక్కడ. అందుకంటాడు ఇశ్రాయేలు సంతతిని తన చూపుని కృప విశ్వాసులను ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. విశ్వాసమే జ్ఞాపకం చేసుకున్నట్టు దేవుడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. భూదిగంతర నివాసులందరూ మన దేవుడు కలుగు చేసిన దర్శనం చూసింది. అందుకంటున్నాడు. ఎందుకంటే భూదిగంత సమస్త సృష్టి కూడా దేవుడి చేతుల్లో ఉంది. దేవుడే సృష్టించాడు సమస్తాన్ని కూడా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ సృష్టి లేకపోతే ఈ దినమును ఇలా ఉండలేము. అందుకంటున్నాడు సమస్తము సృష్టించి మానవుడు సృష్టించి దేవుడు మానవుడి చేత స్తుతులు అందుకోవాలని దేవుడు ఆశపడ్డాడు అక్కడ. అందుకంటున్నాడు ఎంతవరకు దేవుడికి మన స్తుతులు అర్పిస్తున్నాం, స్తోత్రం అర్పిస్తున్నాం అక్కడ. అందుకంటున్నాడు భూజగంతర నివాసులందరూ మన దేవుడు కలుగు చేసిన రక్షణ చూచారు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన రక్షణ చూచారు. సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సాహించుడు. ఎందుకంటే సర్వసృష్టి జనాంగం అంతా కూడా దేవుడికి స్తుతులు చెల్లించాలి. స్తోత్రం మీద ఆధారపడి దేవుడు అయినా స్తుతుల మీద ఆధారపడి దేవుడు. సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సాహించుడు. సంతోషించండి దేవుని బట్టి. ఆర్భాటముతో సంతోషకరము చేయడు. ఎందుకంటే దేవుడిని గెలపరచాలి, మహిమపరచాలి, దేవుడిని స్తుతించాలి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు మొదటే దేవుడిని పొగడాలి. ఎందుకంటే మనుషులు పొగడం కాదు, దేవుడిని పొగడాలి. దేవా నాకు ఎన్నో చేస్తావు, ఈ తెలుగులా ఉన్నానంటే అది నీ కృప, నీ ఆశీర్వాదమే తండ్రి. నువ్వు లేకపోతే నేను బ్రతకలేని ప్రభావం చెప్పి దేవుడిని పొగడాలి అక్కడ. నిజమే కదా, దేవుడు లేకపోతే మనం ఈ దినం ఇలా ఉండలేము, ఇలా జీవించాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నట్ట ఆర్భాటముతోను సంతోషకరము చేయండి, కీర్తనలు పాడుడి, దేవుడిని స్తుతించాలి, కనపరచాలి. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ సితార స్వరముతో యెహోవాకు స్తోత్ర కీర్తనలు పాడుడి. ఎందుకంటే సౌలికి ఎప్పుడు కూడా సాధారణ బలంగా పనిచేస్తుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నట్ట దెయ్యం పట్టేది సౌలికి. అప్పుడు దావీదు మహారాజు వాద్యాలతో పాటలు పాడుతున్నప్పుడు ఆ సాధారణ పారిపోయేది. అందుకంటున్నాడు సితార స్వరముతో యెహోవాకు స్తోత్ర కీర్తనలు పాడుడి. ఎందుకంటే స్తుతుల మీద ఆధారపడే దేవుడు, స్తోత్రాల మీద ఆధారపడే దేవుడు అయ్యా. ఎందుకంటే పాటల్లో పరిశుద్ధాత్మది, వాక్యంలో పరిశుద్ధాత్మది, ప్రార్థనలో పరిశుద్ధాత్మది. ఎంతవరకు ఆయనతో గడుపుతున్నాం, ఎంతవరకు ఆయన స్తుతులు చెల్లిస్తున్నాం. సితారా తీసుకొని సంగీత స్వరంతో గానము చేయండి. ఎందుకంటే సితారా తీసుకుని వాద్యాలతో దేవుడు స్తుతించాలి, గణపరచాలి. అక్కడ బోరులతోనూ కొమ్మరు నాదముతోనూ రాజాని యెహోవా సన్నిధిని సంతోషంతో చేయండి. రాజాని యెహోవా సన్నిధిలో సంతోషకరం చేయాలి. అందుకంటున్నాడు ఇక్కడ పాటలు పాడుతున్నప్పుడు డ్యాన్స్ కూడా వేసేస్తున్నాడు దావీదు మహారాజు.
అందుకంటే చాలామంది పాస్టర్లు స్టేజ్ మీద పాటలు పాడుతూ డ్యాన్స్ వేసేస్తారు. ఎందుకంటే ఆ ఊపలో వచ్చేస్తుంది. పరిశుద్ధాత్మ వాళ్ళలోకి వచ్చేసినప్పుడు వాళ్ళు ఆగలేరు అక్కడ. అలా చెయ్యాలంటాడు దేవుడు అక్కడ, అలా స్తుతిని చెల్లించాలంటున్నాడు దేవుడు అక్కడ. ఆయన కనపరచాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు పాటలో ఉంటాడు. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, బోర్లతోనూ కొమ్ముల నాదముతోనూ రాజ్యాన్ని యెహోవా సన్నిధిని సంతోషంతో చేడు, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించిన కాక. ఎందుకంటే సముద్రం ఘోష పెడుతుంది. అందుకంటున్నాడు ఆ కెరటాలు వచ్చినప్పుడు ఘోష పెడుతుంది సముద్రం. మరి మనం ఎలా ఘోష పెడుతున్నాం? దేవుడు ఎంతవరకు స్తుతి చెల్లిస్తున్నాం? నువ్వు ఎంతవరకు కన్నీరు కారుస్తున్నావు? దేవుడి సన్నిధిని ఎంతవరకు ఏడవగలుగుతున్నాను అక్కడ? అందుకంటున్నాడు ఇక్కడ, సముద్రము తన సంపూర్ణతయు ఘోషించిన కాక, లోకమును తన నివాసులు కేకలు వేయదు కాక. ఎందుకంటే లోకమంతా కూడా దేవుని ఎందుకు కేకలు వేస్తున్నారు, స్తుతులు చెల్లిస్తున్నారు అక్కడ. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టిన కాక. దేవుడు చాలా నదులు సృష్టించాడు, అవన్నీ చప్పట్లు కొడతాయట దేవుడికి. దేవుడు వస్తున్నాడు అనేటప్పుడు కదా అవి చప్పట్లు కొడతాయట నదులు. దేవుడు స్తుతిస్తాయట, గణపరుస్తాయట. అందుకంటున్నాడు ఇక్కడ, చుట్టూ సముద్రము మధ్యలో 6 నేల ఉందిగా అన్నాడు దేవుడు అక్కడ. చుట్టూ సముద్రమే, మధ్యలోనే 6 నేల, అందులోనే మనం ఉన్నాం. అందుకంటున్నాడు చుట్టూ సముద్రమే. సేవ చేసే వాళ్ళకి సేవ చేసినప్పుడు దర్శనం కలుగుతూ ఉంటుంది. నీరు ఎక్కువగా కనబడుతూ ఉంటారు. ఆ నీటిలో తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. నీరంటే వాక్యం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అదే చదివిస్తున్నాడు. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టిన కాక, కొండలు కూడా ఉత్సవతలు చేయను కాక. కొండలు కూడా ఉత్సవతలు చేస్తాయి, చప్పట్లు కొడతాయి. అందుకని ఉత్సవతలు చేయను కాక. భూమికి తీర్పు తీర్చుడికే, నీతిని బట్టి లోకములకు తీర్పు తీర్చుడికే. ఎందుకంటే దేవుడే జడ్జిమెంట్ ఇస్తాడు. తీర్పిచ్చేవాడు ఆయన. నీ క్రియలను బట్టి, నీ నడవడిని బట్టి, నీ ప్రవర్తన బట్టి నడుచుకుంటాడు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 12వ వచనం చెప్పండి. అందుకంటున్నాడు దేవుడికి, మరి గొప్పవారేమి కొద్దివారేమి మిత్రులైన వారందరూ ఆ సింహాసనం వెంట నిలవబడి చూసి దేవుని సింహాసనం దగ్గర నిలబడి ఉంటారు. ధనవంతులే కాదు, లేని వారే కాదు, అందరూ సృష్టించిన ప్రతి ఒక్కరు కూడా జడ్జిమెంట్లో నిలబడాలట. మరి గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం వెంట నిలబడి చూసి అప్పుడు గ్రంథం ఇవ్వబడదు, మరియు జీవ గ్రంథములు వేరే గ్రంథం ఇవ్వబడదు. ఆ గ్రంథం ఎందు రాయబడిన వాటిని బట్టి తమ క్రియ చొప్పున, అంటే మనం చేసే క్రియ, ఈ లోకంలో మనం ఏం చేస్తున్నాం, మన నడవడికి ఏమిటి, మన ప్రవర్తన ఏమిటి, మన క్రియ ఏమిటి. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, తమ క్రియ చొప్పున మృతులు తీర్పు పొందాయి. మృతులు జడ్జిమెంట్. సముద్రము తరలో ఉన్న మృతులను అప్పగించారు. సముద్రంలో పడిపోయిన వాళ్ళందరినీ అప్పగించేస్తుంది అక్కడ దేవుడికి. మరణము పాతాళలోకము వాటి వశమున్న మృతులను అప్పగించారు. వారిలో ప్రతి వాడు తన క్రియ చొప్పున తీర్పు పొందారు. మన క్రియ చొప్పునే తీర్పు పొందుతాం. అందుకంటున్నాడు, మరణము మృతుల లోకము అగ్నిగుండంలో పడవేయబడు. ఈ అగ్నిగుండము 2వ మరణం. మనం చనిపోవడం ఒకటి, రెండోది ఏంటంటే నరకంలోకి వెళ్ళిపోవడం. మనం తప్పు చేస్తాం. అందుకంటున్నాడు, మరణము మృతుల లోకము అగ్నిగుండంలో పడవేయబడు. ఈ అగ్నిగుండం 2వ మరణం. ఎవరి పేదలను జీవగ్రంథం మీద రాయబడినట్టు కనబడ్డాక వాడు అగ్నిగుండంలో పడవేయబడ్డు. ఎందుకంటే జీవగ్రంథంలో మనం పేరు లేకపోతే అగ్నిగుండంలో వేయబడతాము. అందుకంటున్నాడు, అదే చెప్తాను. భూమికి తీర్పు తీర్చుడికే, నీతిని బట్టి లోకములకు తీర్పు తీర్చుడికే, న్యాయాన్ని బట్టి జనులకు తీర్పు తీర్చుడికే యెహోవా ఇచ్చేసి ఉన్నాడు. ఎందుకంటే దేవుడు తీర్పు తీర్చడానికి ఆయన సింహాసనం ప్రదర్శించుకున్నాడు. ప్రతి ఒక్కరి పేరు జీవగ్రంథంలో రాయబడి ఉండాలి. రాయబడి లేకపోతే నరకానికి తోసేస్తున్నాడు దేవుడు అక్కడ బతికించవాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. 8వ వచనం చూడండి. నా సువార్త ప్రకారము దావీదు సంతానంలో పుట్టి మృతుల్లో లేచిన యేసుక్రీస్తు. ఎందుకంటే దావీదు కుమారుడు యేసు ప్రభు.
దావీదు చివరైన యోధా గోత్రపు శ్రమం, దావీదు వంశంలో పుట్టాడు యేసు ప్రభువుగా. అంతేకంటున్నాడు ఇక్కడ, నా సువార్త ప్రకారము దావీదు సంతానంలో పుట్టి మృతుల్లోనే లేచిన యేసుక్రీస్తు చనిపోయి మూడో దినాన్ని సజీవంగా ఇచ్చాడు. ఆయన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకొని నేను నేరస్తుడే ఉన్నట్టు ఆ సువార్త విషయమే సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను. ఎందుకంటే వాక్యం చెప్పలేక నేను చాలా బాధపడుతున్నాను ఇక్కడ. అందుకంటున్నాడు, శ్రమపడుచున్నాను. అయినా దేవుని వాక్యము బంధించబడి ఉండలేదు. దేవుని వాక్యం ఎప్పుడు కూడా బంధించబడి ఉండదు. అది ఫ్రీగా ఉంటుంది. వాక్యం చెప్పేస్తాడు, దేవుడు మాట్లాడేస్తాడు ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే వాక్యం ద్వారా ప్రతి మనిషి మారాలి. అందుకు మన హృదయవాంఛ ఎలా ఉండదో ఆ వాక్యం కూడా అలాగే వస్తుంది. మన హృదయవాంఛను బట్టే దేవుడు చెప్తాడు. నువ్వు ఎలా ఉంటున్నావో, నువ్వు ఎలా జీవిస్తున్నావో, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో వాక్యం ద్వారా ఇచ్చేస్తాడు దేవుడు ఇక్కడ. అంతేకంటున్నాడు దేవుడు ఇక్కడ. ఏమంటున్నాడుగా, అయినా దేవుని వాక్యము బంధించబడి ఉండలేదు. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందు రక్షణ పొందవాలని. అందుకంటున్నాడు ఇక్కడ, అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో, మహిమకంతా దేవుడికి చెందాలి. అందుకంటున్నాడు, మహిమతో కూడా క్రీస్తు యేసునందు రక్షణ పొందవాలని నేను వారి వరకు సమస్తమును ఓర్చుకొనిచున్నాను. ఎందుకంటే ప్రతిదీ కూడా మనం ఓర్చుకోవాలి. అందుకంటున్నాడు, ఓర్చుకున్నప్పుడే మనకు బాగుంటుంది. ఓర్చుకోలేకపోతే కష్టమైపోతుంది. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఓర్చుకున్నప్పుడే దేవుడు సంతోషపడతాడు. అక్కడ కష్టం వచ్చిందని దుఃఖపడటం, సంతోషం వచ్చిందని గొంతులు వేయడం కాదు. అందుకంటున్నాడు, ఓర్చుకొనిచున్నాను. ఈ మాట నమ్మదగినది. ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదాం. ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదాం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదాం. ఆయనను ఎరగమంటే మనల్ని ఎరిగినాను. మనం నమ్మదగిన వారినైనా ఆయన నమ్మదగిన వాడిగా ఉంటాడు. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, మనం నమ్మదగిన వారినైనా ఆయన నమ్మదగిన వాడిగా ఉంటాడు. ఆయన తన స్వభావానికి విరోధముగా ఏది చేయలేడు. దేవుడు ఎప్పుడు కూడా మంచిగా చేస్తాడు. ఎందుకంటే అన్యాయస్తుడు కాదు, ఆయన న్యాయవంతుడు. దావీదు మహారాజు పరలోక రాజ్యం స్వతంత్రించుకోవాలని ఆశపడి ఎన్నో తప్పులు చేశాడు దావీదు మహారాజు. కానీ పరలోక రాజ్యం వెళ్ళాలి. వృద్ధాపులకు వచ్చేసినప్పుడు కల్లా నరకానికి వెళ్ళిపోతారని భయం కలిగింది. దేవునికి ఆలయం అంటే చాలా ఇష్టం. ఆలయమైన శరీరం కాబట్టి దేవునికి ఇష్టం. అలాంటి ఆలయాన్ని కడితే దేవుడు సంతోషపడతాడు, నన్ను పరలోక రాజ్యం తీసుకెళ్తాడు అనుకున్నాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు, న్యాయంగానే దేవుడు చేస్తాడు కదా. అప్పుడు అన్నీ అమలు చేశాడు. అప్పుడు దేవుడితో అంటున్నాడు, తండ్రి అన్నీ అమలు చేశాను, నువ్వు ఒక పర్మిషన్ ఇచ్చావంటే ఆలయం కట్టేస్తానన్నాడు కదా. అప్పుడు దేవుడు నమ్ముకున్నాడు దావీదు మహారాజును చూసి. ఎన్ని వేషాలనే వేస్తాను మనుషులు అనుకున్నాడు దేవుడు అక్కడ. అప్పుడు అన్నాడు దావీదు మహారాజు, నువ్వు ఆలయం కట్టి అనంతం కోల్పోయావు. నువ్వు ఎందుకంటే నీ చేతులు రక్తపు చేతులు, ఉడియాల చెవుల చేతులు, అంత నువ్వు ఆలయం కట్టాలంతా కోల్పోయావు. ఎందుకంటే ఆలయం కట్టేటప్పుడు పరిశుద్ధంగా కట్టాలి, పవిత్రంగా కట్టాలి. అప్పుడే దేవుడు సంతోషపడతాడట. అందుకు ఈ కుమారుడు సొలొమోను మహారాజు కడతాడు. అవన్నీ అట్టే ఉంటాడు దేవుడు అక్కడ. ఎందుకంటే దావీదు మహారాజు అంటే దేవుడికి చాలా ఇష్టం. కానీ తప్పులు ఎక్కువ చేసాము అని ఆయన తట్టుకోలేకపోయాడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు, మన ఆయన దేవుడను మనం నమ్మదగిన వారి మేము ఆయన నమ్మదగిన వాడుగా ఉంటుంది. దేవుడు నమ్మదగిన వాడు, మనకు అన్నీ మంచిగా చేస్తాడు, మన కష్టం కలిగి తెచ్చేది. అందుకంటున్నాడు ఇక్కడ, ఆయన తన స్వభావానికి విరోధముగా ఏది చేయలేడు. ఎందుకంటే దేవుడికి ఇష్టమైనే చేస్తాడు, అంతా మంచిగా, వ్యతిరేకంగా ఏది చేయడు. సువార్త చెప్పడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 6:60 నుంచి ఆయన శిష్యులు అనేకులు ఈ మాటని, ఇది కఠినమైన మాట, ఇది ఎవరు వినగలడో చెప్పుకోండి. ఎందుకంటే మనిషి చచ్చిపోతున్నాడు, ప్రాణం దేవుడి దగ్గరికి వెళ్తుంది, శరీరం మట్టిలో కలిసిపోతుంది అన్న మాట ఇది కఠినమైన మాట కనిపిస్తుంది. శిష్యులు చాలా బాధకరంగా అనిపిస్తుంది అక్కడ. ఎందుకంటే ఈ శరీరం నిష్ప్రయోజనం, ఫలితం లేదు. ఆత్మ ఈ శరీరంలో ఉంటుంది అంతవరకే. ఆత్మ ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఈ శరీరం ఎందుకు పలికిరాదు. అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆయన శిష్యులు అనేకులు మాట విని ఇది కఠినమైన మాట,
ఇది ఎవరి వినగలని చెప్పుకోండి. యేసు తన శిష్యులు దీని గురించి సొనుకుంటున్నారు. ఎందుకంటే సొనుకుంటున్నారు శిష్యులు, ఏం తిన మాట్లాడుతున్నాడు ఈయన అని చెప్పి తనకు దారి ఎరిగి వారి తిట్లను. దీనివల్ల మీరు అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమొచ్చినాడు, యేసు తన శిష్యుల్ని దీని గురించి సొనుకుంటున్నారు. ఎందుకంటే శిష్యులు సొనుకుంటున్నారు. తనకు దారి ఎరిగి వారి తిట్లను. దీనివల్ల మీరు అభ్యంతరపడుచున్నారా? నేను మాట్లాడిన మాటకి మీకు అభ్యంతరంగా ఉందా? ఎందుకలా బాధపడుతున్నారు అన్నాడు దేవుడు ఇక్కడ. అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటులకు ఎక్కడి నుండి చూచినట్లా ఏమందురు? ఎందుకంటే పరలోక రాజ్యం వెళ్ళడం చూస్తే మీరు ఏమంటారు? ఆత్మయే జీవింపచేస్తుంది. ఈ శరీరంలో ఆత్మయే జీవింపచేస్తుంది. నువ్వు నడిచినా, కూర్చున్నా, పడుకున్నా ఈ ఆత్మ వల్లనే పడుకుంటున్నావు, ఈ శరీరం వల్ల కాదు. అందుకంటున్నాడు ఆత్మయే జీవింపచేస్తుంది. శరీరము కేవలము నిష్ప్రయోజనం. ఎందుకు ఉపయోగం లేదు ఈ శరీరం? అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. మా ఆత్మ మన శరీరంలో ఉంది. ఈ శరీరం ఉన్నంత వరకు మనకి విలువ. ఈ శరీరం, ఈ ఆత్మ ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుందో ఈ శరీరానికి విలువ లేదు. నువ్వు ఎంత తెల్లగా ఉన్నా, నువ్వు ఎంత అందంగా ఉన్నా, నువ్వెన్ని చేసినా దీనికి విలువ ఉండదు ఈ శరీరానికి. నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమై ఉన్నావు, కానీ ఆత్మయు జీవము. ఎందుకంటే మన జీవము మన శరీరంలో ఉన్నది. అందుకంటున్నాడు మీలో విశ్వసించిన వారు కొందరు ఉన్నారని. విశ్వాసం లేని వారు కొంతమంది ఉన్నారు. విశ్వాసం లేకపోతే ఏ కార్యం జరగదు, అవదు. దేవుడి యొక్క విశ్వాసం కలిగి ఉంటేనే ఎలాంటి కార్యమైనా జరుగుతుంది. ఈ దౌతాలను నమ్మకం కలిగి ఉండాలి. వచ్చింది ఇద్దరు గుడ్డివాళ్ళు ఉన్నారు. ప్రభావం స్వస్థపరిచే అన్నప్పుడు నా మీద మీకు నమ్మకం ఉన్నదా అని అడిగాడు దేవుడు అక్కడ. నమ్మకం ఉంది ప్రభా అన్నాడు. అయితే స్వస్థ అయిపోయినట్టే అన్నాడు అక్కడ. అందుకంటున్నాడు నమ్మకం కావాలి దేవుడి మీద. ఇది అవుతుందా లేదా, ఇది అవుతుందా లేదా అనుకుంటే అది జరగదు. అందుకంటున్నాడు ఇక్కడ మీలో విశ్వాసించే వారు కొందరు ఉన్నారని వారితో చెప్పారు. విశ్వసించిన వారు ఎవరో, తను అప్పగించుకోవాడు ఎవరో మొదటి నుండి యేసుకు తెలియదు. ఇస్కరియోతేయుడే ఒప్పిస్తాడని సాతానే వచ్చింది. బరబ్బా శిష్యుడు ఇస్కరియోతేయుడా. యేసు ప్రభు చేసే సూచక్రియని వాళ్ళిద్దరూ కలిసి వస్తారు. గుర్రం మీద వచ్చి ప్రభు అక్కడ వాక్యం చెప్తుండగా దేవుడిని పిలిచారు. అప్పుడు ఆయన వాక్యం చెప్పేసి వచ్చాడు ఆయన దగ్గర. వీళ్ళిద్దరి మధ్యలో నిలబడ్డాడు. అప్పుడు బరబ్బా అంటున్నాడు, నా చేతిలో నువ్వు చేయి చేశావంటే మూడు డబ్బు సంపాదించవచ్చు. ఈ లోకంలో డబ్బే విలువ, కానీ పరలోకానికి విలువ లేదు, డబ్బుకి విలువ లేదు. అందుకంటున్నాడు ఈ మనసే విలువ పరలోక రాజ్యానికి. అందుకంటున్నాడు భార్యాభర్త ఇద్దరు ఉన్నారు. ఆవిడ ఎప్పుడు కూడా చర్చికి వెళ్తాం, రెండేళ్ళు ఆయనతో పిలుస్తూనే ఉంటారు. నువ్వు వెళ్ళే, నేను ఈ వారం అంతా కూడా కష్టపడ్డాను కదా, నేను రాలేని చర్చికి, నువ్వు వెళ్ళు అని తన భార్య పంపిస్తూ అతను సంద ఆవిడ చేతిలో పెట్టేసి వాడి సంద వేసే నేను వచ్చేసినట్టే లెక్క అన్నాడు అక్కడ దేవుడి దగ్గర. అలాగే అతను పాపం సంద వేసేస్తుంది అలా అనిపారు. చచ్చిపోయారు ఇద్దరు. చచ్చిపోయిన తర్వాత అతను అనుకున్నాడు నా భార్య చెంగు పట్టుకొని వెళ్ళిపోతాను పర్లోక రాజ్యం అనుకున్నాడు. ఒకరు చెంగు పట్టుకొని వెళ్ళిపోతే గుర్రం దగ్గర ఆవిడ లోపల దూసేశాడు దేవుడు. ఈయన బయట దూసాడు. ఎందుకు నన్ను అలా దూసావు? నేను ఇప్పుడు సంద వేస్తున్నాను కదా, మా ఆవిడ వెళ్ళినా నేను రాకపోయినా ఆ సంద వేసేస్తున్నాను కదా నేను. అదిగో నీ సంద అక్కడ బయట ఆ సంద దగ్గరికి వెళ్ళన్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, సొంతం కాదు మనకు కావాల్సింది నీ మనసు దేవుని కనిపించాలి. అప్పుడే దేవుడు సంతోషపడతాడు, ఆనందపడతాడు. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. ఇక్కడ ఈ జీవము యావచ్చిది ఎంతలో కనబడి ఎంతలో ఆవు పట్టింది. అందుకంటున్నాడు ఎప్పుడు ఏం జరుగుతుందో అని తెలియదు. నువ్వు సిద్ధపడకుండా దేవుని సత్తులు కన్నీటి కార్చాలి, అడగాలి. ఇక్కడ దేవుడితో కలిసి జీవించాలి. పేతురు అంటాడు, ప్రభా నా కాడు కడగక్కర్లేదు అన్నాడు. ఇక్కడ అయితే నాతో నీకు పాలుపొప్పులు లేవన్నాడు. దేవుడితో పాలుపొప్పులు లేకపోతే కష్టం కదా అంటే. ఆయనతో మనకు పాలుపొప్పులు ఉంటేనే ఈ లోకంలో బ్రతకలం, జీవించడం. అందువల్ల దేవుడితో కలిసి ఎక్కువగా ఉండాలి, ఎక్కువ ప్రార్థన చేసుకోవాలి, ఎక్కువ వాక్యం చదువుకోవాలి. ఇక్కడ అందుకంటున్నాడు దేవుడు. ఇక్కడ ఏమంటున్నాడు,
మీలో విశ్వసించిన వారు కొందరు ఉన్నారని వారితో చెప్పను. విశ్వసించిన వారు ఎవరో, తను అప్పగించుకోవాడు ఎవరో మోటల్ని చేసి తెలియదు. అప్పుడు బరబ్బా అంటున్నాడు, దేవుడు అన్నాడు ఇక్కడ, నీ చేతిలో నేను చేయి వేయలేని కానీ నీ కోసం నా ప్రాణాలు ఇస్తానన్నాడు. అతనికి అర్థం కాలేదు బరబ్బాకి. ఇద్దరు వెళ్ళిపోతున్నప్పుడు కొంత దూరం వెళ్ళి ఇస్కరియోతు అంటాడు, నాకెందుకు ఆయన మాట్లాడుతుంటే నా ముందు మండిపోతుంది, నేను వెళ్ళిపోతాను దేవుడు అన్నాడు ఇస్కరియోతు. బరబ్బా సృష్టి ఉంది, యేసుప్రభు సృష్టిగా మారిపోయాడు. ఎందుకు? ఇస్కరియోతు అయితే యేసుప్రభు అప్పగించాలి. సాధనగా వచ్చాడు, అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. సాధనగా వచ్చాడు. సర్వ సృష్టికర్త, సర్వోన్నత దేవుడు ఆయన. అందుకు దేవుడు తెలుసు. ఇస్కరియోతు మాట వచ్చినప్పుడే వీడు సాధనగా వచ్చాడని చెప్పి తెలుసు ఆయనకి. సృష్టికర్త కదా, ఆయన తెలియదంటే ఇదంతా తెలుసు ఆయన. అందుకంటున్నాడు, తాను అప్పగించుకోవాడెప్పుడు మోటల్ని యేసుకు తెలియదు. మరియు ఆయన తండ్రి చేత వారికి కృప అనుగ్రహింపబడుకుంటే ఎవడను నా ఎత్తుకు రాలేదని ఏదో బట్టి మీతో చెప్తాను. యేసు ప్రభు అంటున్నాడు, తండ్రి అనుగ్రహం లేకపోతే ఎవరు నా దగ్గరికి రాలేదు. అలాగే చర్చికి కూడా వస్తున్నారంటే అది తండ్రి అనుగ్రహమే. కాబట్టి మీరందరూ ఈ చర్చికి రావాలని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇది ఎంతబడే సంఘంలో ఉన్నది. అందులో దేవుడు తీసుకొచ్చాడు మనం తండ్రి ఏర్పాటు ప్రకారమే. నాది కాదు, ఎందుకంటే నా గొప్పతనం కాదు, నా ఇది కూడా కాదు, దేవుడే తీసుకొచ్చాడు ఆలయానికి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతుల దేవుడు, సర్వోధికారి, సృష్టికర్త, సర్వోన్నత దేవుడు ఆయన. అప్పటి నుండి ఆయన శిష్యుడు అనేకులు వెలికి తీసి మరి ఎన్నడూ ఆయన ఎమ్మడపలేదు. నేను ఇంతకుముందు ఏంటంటే గాబరు పడిపోయేదాన్ని ఎవరైనా రాకపోతే వెళ్ళి 2-3 సార్లు వెళ్ళి రెండు చర్చలని చెప్పేదాన్ని. కానీ దేవుడు ఒక దినాన్ని అన్నాడు, నువ్వు వెళ్ళొద్దు, ఎవరి దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు, వాళ్ళే వస్తున్నారు నీ దగ్గరికి కావాలంటే వాళ్ళే వస్తారు. అది నీ సన్నిధిలోకి రావాలని ఏర్పాటు ఉంటే వాళ్ళు తప్పకుండా వస్తారు. నువ్వు 10 సార్లు అక్కడికి నువ్వు తిరగక్కర్లేదన్నాడు దేవుడు అక్కడ. ఇంకా అప్పటి నుంచి నేను ప్రార్థన చేస్తాను. అంతవరకే ఎవరైనా రాకపోతే వెంటనే చేయి, వాళ్ళు తీసుకురా ప్రభావ, వచ్చేవారు నువ్వు తీసుకొస్తున్నావు అనగానే వచ్చేవారు కలవ చేస్తారన్నాడు. ఎవరో మానవు, మన చర్చలో ఎవరు కూడా మానవు. ఎందుకంటే అది దేవుని కృప, అది దేవుడు ఏర్పాటు చేసిన సంఘం ఇది. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ అదే చెప్తున్నాడు. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయన్ని వెంబడలేదు. చాలామంది శిష్యులందరూ కూడా మానేశారు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలి అన్నారా అని 12 మందిని అడిగారు. ఈ 12 మంది శిష్యులు కూడా మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని అడిగాడు యేసు ప్రభు. అప్పుడు పేతురు అంటున్నాడు, సీమోను పేతురు, ప్రభా ఎవరి ఎందుకు వెళ్ళదు? నీవే నిత్య జీవము మాట్లాడవాడు, నేను ఎవరి దగ్గరికి వెళ్తాను? ఇవే కదయ్యా, మా అందరికీ కూడా జీవం పోసే దేవుడు నీకు తప్ప మాకెవరున్నారు? ఇవే మీతోనే మేము ఉంటాం అని చెప్పి 12 మంది కూడా సీమోను పేతురు, ప్రభా ఎవరి ఎందుకు వెళ్ళదమని నువ్వు నిత్య జీవం మాట్లాడగలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. మాకు ఇదంతా తెలుసు, నువ్వు దేవాది దేవుడు, దేవుని కుమారుడు అని మాకు తెలుసు. అందుకు మీతోనే ఉంటాను, కానీ మేము ఎవరితో కూడా మాకు అక్కర్లేదు. అందుకు మీతోనే ఉంటాను. అందువల్ల ఏంటంటే దేవుని సత్తులు మనం ఎక్కువగా కన్నీరు కాల్చుకుంటున్న, దేవుని సత్తులు కన్నీరు వచ్చిన దేవుడు మనతోనే ఉంటాడు. దేవుని పరిస్థితులు